నమస్కారం. ఈరోజు మనం జాదూ పితారాలోని మ్యాజిక్ ట్రిక్స్ని క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ మ్యాజిక్ ట్రిక్ వానిషింగ్ ఫ్రాగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మ్యాజిక్ ట్రిక్స్, పజిల్స్ మనకి పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ని డెవలప్ చేయడానికి, మరియు దే ఎక్స్టెండ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ లెవెల్స్ టు ఎ హయ్యర్ లెవెల్. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పజిల్స్ని మనము అలాగే ఈ ట్రిక్స్ని, మ్యాజిక్ ట్రిక్స్ని మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో వాడవచ్చు. ఈ ట్రిక్ ఏంటి, మనకి ఇవ్వబడినటువంటి వానిషింగ్ ఫ్రాగ్ అనేటువంటి ట్రిక్ ఏంటో చూద్దాం. ఇది సింపుల్గా 3 కార్డ్స్లో వచ్చింది. కార్డ్ ఏ, కార్డ్ అండ్ కార్డ్ సి. ఏబిసి 3 పార్ట్స్లో మనకి ఈ ట్రిక్ని ఇవ్వడం అనేది జరిగింది. పార్ట్ ఏ చూడండి, అలాగే పార్ట్ బి చూడండి, పార్ట్ సి. ఈ ట్రిక్ ఏంటంటే జస్ట్ రీఅరేంజింగ్ ద పార్ట్స్. ఏబిసి పార్ట్స్ని వేరియస్ టైప్స్లో మనము రీఅరేంజ్ చేయటం వల్ల పిల్లల్లో మనము ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని ఎలాగ డెవలప్ చేస్తామో చూద్దాం. ముందుగా విద్యార్థుల్ని మనము ఈ ట్రిక్ని ఇండివిజువల్గాను చేయించవచ్చు, అలాగే స్మాల్ గ్రూప్స్గా పిల్లల్ని అరేంజ్ చేసి కూడా మనం ఈ ట్రిక్ని ప్లే చేయొచ్చు. విద్యార్థుల్ని తీసుకొని మనము ఈ ఏబిసిని మనం చెప్పిన ఆర్డర్లో పెట్టమని అడగాలి. ముందుగా ఏ పార్ట్, నెక్స్ట్ బి పార్ట్ సైడ్ బై సైడ్ పెట్టిస్తాం. అలాగే సి పార్ట్ తీసుకొని ఈ రెండింటికి కిందగా మనం వాటిని అమరుస్తాం. ఇప్పుడు విద్యార్థుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమని అడుగుతాం. వాళ్ళు పిల్లలు కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, రైట్. ఇక్కడ 15 ఫ్రాగ్స్ ఉన్నాయి. ఈ కౌంట్ కరెక్టా కాదనేది మళ్ళీ ఎన్ష్యూర్ చేయడానికి మరోసారి వాళ్ళని కౌంట్ చేయమని అడుగుతాం. విద్యార్థులు మళ్ళీ కౌంట్ చేస్తారు. ఖచ్చితంగా 15 ఫ్రాగ్స్ ఉన్నాయని వాళ్ళందరూ కూడా ఎన్ష్యూర్ చేస్తారు. ఇప్పుడు వేరొక విద్యార్థిని పిలిచి కానీ లేదా టీచర్ కానీ వీటిని మనము వేరే ఆర్డర్లో రీఅరేంజ్ చేస్తాం. అంటే ముందు ఇందాక ఏ పార్ట్ పెట్టామో ఇప్పుడు బి పార్ట్ని ముందుగా పెట్టి తర్వాత ఏ పార్ట్ని ప్లేస్ చేస్తాం. అంతే. సి పార్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఫ్రాగ్స్ ఉన్నాయో కౌంట్ చేయిస్తాం. మరి విద్యార్థులు వచ్చి ఒక్కొక్కరుగా ఆ ఫ్రాగ్స్ అన్నీ కూడా కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓన్లీ 14 ఫ్రాగ్స్ ఇక్కడ మనకి కనపడుతున్నాయి. మళ్ళీ తప్పైందేమో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ కౌంట్ చేసుకుంటారు. ఇందాక 15 వచ్చాయి, ఇప్పుడు 14 వచ్చాయి. ఒక ఫ్రాగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, దట్ ఈజ్ వానిషింగ్ ఫ్రాగ్. కాబట్టి ఇక్కడ ఈ ఫ్రాగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనే క్వశ్చన్ని మనం పోస్ట్ చేసినప్పుడు పిల్లలు రకరకాల ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. మళ్ళీ కౌంట్ చేస్తారు, మళ్ళీ అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళకి విజువలైజేషన్, పర్సెప్షన్ పెరుగుతుంది, అబ్జర్వేషన్ స్కిల్ పెరుగుతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ కౌంటింగ్ వల్ల అక్కడ వాళ్ళు ఆ న్యూమరికల్ ఎబిలిటీని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఎలాగైనా సరే దీన్ని సాధించాలి, ఎక్కడికి పోయిందని కనుక్కోవాలని అక్కడ వాళ్ళు పట్టుదలతో ఉంటారు. కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్డ్స్ని యాజ్ టీచర్స్ మనము వేరియస్ థీమ్స్లో మనం డెవలప్ చేసుకున్నట్లయితే వాటిని మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో చక్కగా వినియోగించుకోవచ్చు. కాబట్టి టీచర్స్గా మీరందరూ ఇలాంటి కార్డ్స్ని తయారు చేసుకొని మీ డైలీ రొటీన్లో మీరు వినియోగించుకొని విద్యార్థుల్లో మరి ఈ క్రిటికల్ థింకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంపొందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.